ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ధన ఆదాయ మార్గం పెరగాలి అని అంటే చాలా చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తున్నాను. వెరీ సింపుల్, కష్టతరమైంది ఏం కాదు. ఎందుకు తెలియజేస్తున్నంటే కొద్ది మంది ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళితే ఆ పని అవ్వకపోవటం వలన డిసప్పాయింట్ అవుతుంటారు. లేదా పలానా రోజు మీరు రండి అని చెప్తారు, సరే అని వెళతారు, వెళ్ళిన తర్వాత ఆ పని అవ్వకపోవటము, ఇలాంటివన్నీ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతుంటారు యథార్థంగా. వీళ్ళకి అన్ని విధాలుగా కూడా మేలు జరగాలి అంటే, లేదా వీళ్ళ డబ్బే ఉంటుంది బయట వాళ్ళ దగ్గర ఆగిపోయి ఉంటుంది, ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు, ఇస్తాము అని అంటూ ఉంటారు కానీ ఇవ్వరు. తప్పకుండా ఇస్తామండి అంటారు, ఎవరు ఇవ్వము అని ఎవ్వరు కూడా అన్నారు, ఇస్తామనే అంటారు. కానీ వీళ్ళు వెళ్ళిన ఆ సమయానికి మాత్రం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు చాలా సింపుల్ పరిహారం నాన్న, మీ ఇంట్లోనే పూజా ప్రాసెస్ చేసుకున్నప్పుడు కొంచెం కుంకుమ పువ్వు అనేటువంటిది సిద్ధం చేసి, అంటే ఒక చిన్న బౌల్ కానీ చిన్న ప్లాస్టిక్ డబ్బా కానీ ఎందులోనైనా సరే ఒక చిన్న డబ్బాలో కుంకుమ పువ్వుని పెట్టుకోండి. ఆ పూజా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎవ్రీథింగ్ పూజ అయిపోయి నైవేద్యం అయ్యి హారతి ఇచ్చి అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం అలా తీసుకొని ఆ వేడి వేడి నీరు కావచ్చు అలా అన్నారు అని అంటే కాస్త మనకి ఆ పింక్ కలర్ లాగా వస్తుంది. అది ఆ కుంకుమ పువ్వుని నుదుట ధరించి మీరు బయటికి వెళ్ళండి. చాలా ఈజీ మెథడ్ నాన్న, ఇందులో పెద్ద శ్రమ పడేది ఏదీ లేదు. అది ధరించటం వలన యథార్థంగా ఎవరికైనా సరే అవతల వ్యక్తులకి అంతకాదు కొంతైనా సరే ఇవ్వాలనిపిస్తుంది, ధన విషయం అయితే, లేదా ఇంకేదైనా ఇంపార్టెంట్ పని మీద. అన్ని డబ్బొక్కటనే కాదు, ఇంకా ఎన్నో లావాదేవీలు ఉంటూ ఉంటాయి, సహజంగా పనులు ఎన్నో ఉంటుంటాయి. పిల్లల సంబంధాలు చూడడం విషయం కావచ్చు, లేదా స్థిరాస్తి వ్యవహార విషయం కావచ్చు, ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు కుంకుమ పువ్వుని ఇలా తిలకంగా ధరించి మీరు బయలుదేరి వెళ్ళారు అని అంటే మాత్రం డెఫినెట్ గా ఆ పని సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది. అలాగే ఏ పనైనా కావచ్చు, ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు సరే వెళ్ళాలి అది మాల్ కావచ్చు, బిజినెస్ వాళ్ళ షట్టర్ కావచ్చు, లేదా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, వెళ్ళే విధంగా వెళ్ళారు అంటే అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని చిన్న పరిహారం ఆచరించండి నాన్న.